హాయ్ ఆల్. బైసన్ మారీ సెల్వరాజ్ డైరెక్షన్ లో ధ్రువ్ విక్రమ్, అనుపమ పరమేశ్వరన్, లాల్, పశుపతి, రాజ్షా యాక్ట్ చేసిన మూవీ. ఇది ఒక ఆపరేషన్ బ్యాక్గ్రౌండ్ లో చిక్కుబడి ఉన్న స్పోర్ట్స్ డ్రామా. సినిమాలో ధ్రువ్ విక్రమ్ గారి ఫాదర్ గా పశుపతి గారు యాక్ట్ చేశారు. విక్రమ్, పశుపతి గారు మజా అనే ఒక సినిమా చేశారు. అసిన్ హీరోయిన్. ఆ మూవీ నాట్ కామెడీతో బాగుంటది. వాళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ అందులో బాగుంటది. ఎమోషనల్ సీన్స్ కూడా ఉంటాయి. ఆ మూవీ నాకు ఇష్టం. నాకు అది గుర్తొచ్చింది. ఇప్పుడు విక్రమ్ గారు అబ్బాయి పశుపతి గారు అబ్బాయిగా యాక్ట్ చేశారు. ఒక ఇంట్రెస్టింగ్ ట్రివియా అన్నమాట ఈ మూవీకి. ఈ సినిమాని చూడాలి అంటే ఓన్లీ వన్ పర్స్పెక్టివ్. ఇది ఒక కబడ్డీ ఆడే అబ్బాయి, ఒక అణిచివేయబడిన జాతికి చెందిన అబ్బాయి, కిట్టన్ వేలుస్వామి తమిళ్లో కిట్టయ్య అని తెలుగులో పిలిచారు. ఆ అబ్బాయికి సంబంధించిన స్టోరీ. అతని పర్స్పెక్టివ్ లో మాత్రమే ఈ సినిమా జరుగుతూ ఉంటది. సొసైటీలో జరిగే కాస్ట్ గొడవలు ఆ అబ్బాయి జర్నీని ఎలా ఎఫెక్ట్ చేశాయి అనేది స్టోరీ. ఇండియాలో కాస్ట్ డిస్క్రిమినేషన్ ని అరికట్టడానికి, కొన్ని కాస్ట్లని సపోర్ట్ చేయడానికి గవర్నమెంట్ రిజర్వేషన్ ఎలా అయితే తీసుకొచ్చిందో, నాకు ఈ సినిమాలో రిజర్వేషన్ మనుషులు అయితే ఎలా ఉండేదో అలా ఈ సినిమా అని అనిపించింది. అబ్బాయికి వాళ్ళ జాతి వాళ్ళు, అవతల జాతి వాళ్ళు, ఆ తర్వాత ఊరు దాటిన తర్వాత స్పోర్ట్స్ పీపుల్ ఎలా వేరు స్టెప్స్ లో అతనికి హెల్ప్ చేశారు, అతని జర్నీ అక్కడ వరకు వెళ్ళింది, అతను సక్సెస్ఫుల్ అయ్యాడు అనేది చెప్పడానికి ట్రై చేసినట్టు అనిపించింది. ఫస్ట్ వాళ్ళ ఫాదర్ కి ఇష్టం లేదు అబ్బాయి ఆడటం, కానీ వాళ్ళ ఫాదర్ మారుతారు. ఆ తర్వాత వాళ్ళ ఫాదర్ నుంచి అసలు ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ వరకు ఎట్లా అందరూ ఎలా సపోర్ట్ చేశారు, ఎలా సపోర్ట్ చేయని వాళ్ళు ఎలా ఉన్నారు, ఇలా చెప్తూ వెళ్ళింది అనమాట. ఆ అబ్బాయి పర్స్పెక్టివ్. ఆ అబ్బాయి టెన్షన్ పడ్డప్పుడు ఎలా దాన్ని ఫేస్ చేశాడు, అసలు లైఫ్ లో అబ్బాయికి ఆ గేమ్ తప్ప ఇంకొకటి లేకుండా ఎలా బతికాడు, ఇవన్నీ చాలా బాగా చూపించారు. అంటే ఒక స్పోర్ట్స్ పర్సన్ లైఫ్ అది. ఈ కాస్ట్ డిస్క్రిమినేషన్, అణిచివేయడాలు, ఇవన్నీ ఒక పర్సన్ ఎదుగుదలకి ఎట్లా అయితే అడ్డో, ఈ అడ్డులన్నీ వీళ్ళందరూ తొలగించుకుంటూ వెళ్ళారు ఆ అబ్బాయి కోసం. ఇందులో కొంచెం నెగిటివ్ పాయింట్స్ తీసుకుంటే, వెట్రిమారన్, పారంజిత్ మూవీస్ లో ఉన్నంత అడ్రినలిన్ రష్ వచ్చే సీన్స్ లేవు. సీన్స్ ఎంతసేపు అలా సాఫీగా ఒక హైలో అట్లా లేకుండా నార్మల్ గా కొంచెం బోర్ కొట్టే విధంగా వెళ్ళిపోయాయి. ఇది ఇలా అవ్వటానికి ఇంకా పెద్ద పాయింట్ ఏంటంటే, ఆ అబ్బాయి ఆల్రెడీ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ లో ఉన్నట్టు స్టార్టింగ్ బిగినింగ్ లోనే చూపిస్తారు. ఎవరెవరు ఆ అబ్బాయిని చూస్తున్నారు అనేది కూడా బిగినింగ్ లోనే చూపిస్తారు. సో వీళ్ళు పడుతున్న గొడవలు, కష్టాలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ జరిగేటప్పుడు టెన్షన్ పడినా కూడా ఆ అబ్బాయి అక్కడ వరకు వెళ్తాడు అనే ధైర్యం వల్ల ఆ క్యూరియాసిటీ, ఆ టెన్షన్ అనేది తగ్గింది. అసలు ఫస్ట్ ఆ అబ్బాయి ఇక్కడ ఉంటాడు అనేది చూపించకుండా స్టార్టింగ్ నుంచి ఆ అబ్బాయి జర్నీ చూపించుంటే ఎవరు చనిపోతారో ఎవరు బతుకుంటారో అనే టెన్షన్ తో చూసుండేదాన్ని. అది ఆల్రెడీ అబ్బాయి అక్కడికి వెళ్ళిపోతారు, ఎవరు బతుకున్నారో ఆల్రెడీ తెలుసు. సో ఆ టెన్షన్ లేకుండా ఏం కాదులే అనే ఇదితో కొంచెం అట్లా వెళ్ళిపోయింది. అలా కాకుండా తీసుంటే బాగుండేది. ఇది వెట్రిమారన్ స్టోరీ టెల్లింగ్ చాలా బాగుంటది. ఇట్లాంటి విషయాల్లో ప్రతి సీన్ ఉత్కంఠ క్రియేట్ చేస్తుంది. అదే మిస్సింగ్ ఈ సినిమాకి. అనుపమ పరమేశ్వరన్ గారి క్యారెక్టర్ ఇందులో డిఫరెంట్ గా ఉంది. అండ్ రాజషా గారి క్యారెక్టర్ చాలా బాగుంది. ఆవిడ చాలా బలమైన క్యారెక్టర్ చేశారు. చాలా మంచి క్యారెక్టర్. ఐ థింక్ ఆవిడ కెరియర్ లో అంటే మంచి క్యారెక్టర్ లా ఉండిపోయే క్యారెక్టర్. ఇంకా లాల్ అండ్ పశుపతి గారు సూపర్ గా చేశారు. పశుపతి గారి క్యారెక్టర్ చాలా ఆర్క్స్ వెళ్తుంది. భయం నుంచి ధైర్యం వరకు, మళ్ళీ కొడుకు మీద ఉన్న అభిమానం, ప్రేమ, అవన్నీ. ధ్రువ్ విక్రమ్ యాక్టింగ్ చాలా బాగుంది. ఒక సీరియస్ టోన్ లో వెళ్తుంది సినిమా అంతా. సో అబ్బాయి దానికి తగినట్టుగానే అసలు ముందు అవుతాడా లేదా అనే దిగులు ఫేస్ లో అయితే బాగా అనిపించింది. కాకపోతే ఈ గొడవలన్నీ జరుగుతున్నప్పుడు వాళ్ళ దేవుడు గురించి, అసలు బైసన్ వాళ్ళ దేవుడు, అలాంటప్పుడు ఆ జనాల గురించి, ఆ కల్చర్ గురించి కొంచెం ఎక్కువ వాళ్ళ గురించి చూపించుంటే బాగుండేది. వాళ్ళు వ్యవసాయం చేసే వాళ్ళగా చూపించారు, పూజకు ఒకసారి చూపించారు, కానీ వాళ్ళ కల్చర్ కొంచెం క్లియర్ గా అసలు వాళ్ళు ఎవరు అనేది కొంచెం ఎస్టాబ్లిష్ చేస్తుంటే బాగుండేది. ఇలాంటి రూటెడ్ స్టోరీస్ గా అవి చాలా ప్లస్ అవుతుంది. ఎప్పుడు సీరియస్ గానే ఉంటది హీరో ఫేస్ ఇందులో. అలా కాకుండా నార్మల్ సీన్స్, ఒక స్టూడెంట్ గా ఉన్నప్పుడు, ఒక ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు, లేదా అక్క గర్ల్ ఫ్రెండ్ తో అట్లా ఉన్నప్పుడు సీన్స్ అట్లా ఏమన్నా పెట్టుంటే కొంచెం బాగుండేది అనిపించింది. ఇట్ ఈజ్ ఎ సీరియస్ స్టోరీ. కాకపోతే మనుషులు అదే ధ్యాసతో ఉండకుండా కూడా ఉంటారు కదా, అది మిస్ అయింది అనిపించింది. థ్యాంక్ యూ. ఈ రివ్యూ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.